తీవ్రవాదం అంటే ఏంటి? ఒక ఆశయం పెట్టుకుని, అది దేశానికి వ్యతిరేకంగా పెట్టుకుంటూ, ఆ దేశంలో తమ భావజాల వ్యాప్తి కోసం అక్కడ ప్రజల ప్రాణాలు తీస్తూ, లేదా ఆ ప్రజల మీదన హక్కులని కాలరాస్తూ చేసేటటువంటి ఒక అరాచకపు వాదం తీవ్రవాదం. ఈ తీవ్రవాదం అనేటటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం మీదన పాకిస్తాన్ ఓవర్ యాక్షన్‌ల వ్యవహారంలోను, లష్కర్ తోయిబాలో, జైషే మహమ్మద్‌లో ఇట్లాంటివి చెప్పుకుంటున్నాం. కానీ బ్రిటన్‌లో తీవ్రవాద కేసులు ఎవరి మీద పెడుతున్నారా అంటే బ్రిటన్ పౌరుల మీదనే పెడుతున్నారు. అక్కడ ఎవరైతే చొరబాటుదారులు శరణార్థులుగా మారి ఆ తర్వాత తమ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతుంటే దానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు రేసిస్టులు అంటూ కేసు పెట్టాలన్నటువంటిది బ్రిటన్ పోలీసులకి బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు. ఎవరెవరు అంటే బ్రిటన్ జెండా పట్టుకుని వాళ్ళేం పాలస్తీనా జెండా పట్టుకోవచ్చట. వాళ్ళ పాలస్తీనా జెండా పట్టు తిరుగుతున్నప్పుడు బ్రిటన్ జెండా పట్టుకుంటే అది రేసిజం అంట, అది తీవ్రవాదం అంట. అట్లాగే బ్రిటన్ నెంబర్ 1 బ్రిటన్ భావజాలంతో ఉండాలి అంటే అది తప్పట. శరణార్థులేమో వాళ్ళ భావజాలం, వాళ్ళ మతాచారాల ప్రకారం చట్టాలు ఉండాలని కోరుకోవచ్చట. వీళ్ళు మన చట్టాల ప్రకారం వాళ్ళు నడవాలని కోరుకోవడం తప్పట. ఈ చట్టాలకు సంబంధించినటువంటి పాయింట్‌ని హైలైట్ చేస్తూ బ్రిటన్ పౌరులు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.